మీరు స్టోరీని ఒక విధంగా ఊహించుకుంటే ఎపిసోడ్ మాత్రం మీకు వేరే విధంగా కనిపిస్తుంది. ఇన్నాళ్ళు మంచివాడిగా నటించిన ఒక క్యారెక్టర్ నిజ స్వరూపం బయటపడటం, అనుకోని చోట దొరికిన క్లూస్ ఇన్వెస్టిగేషన్ ని తలకిందులు చేయడం ఈ ఎపిసోడ్ లోనే జరుగుతాయి. ఏమాత్రం ఊహించని పెద్ద ట్విస్టులు ఉన్న ఈ ఎపిసోడ్ ని అస్సలు మిస్ అవ్వకండి. హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు బియాండ్ ఈవిల్ అనే కొరియన్ వెబ్ సిరీస్ లోని 6వ ఎపిసోడ్ ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ స్టోరీ స్టార్టింగ్ లోనే గ్రాసరీ స్టోర్ ఓనర్ ని చూపిస్తారనమాట. బేసికల్ గా తానేంటి ఇంతకు ముందు ఫస్ట్ హీరో జైల్లో ఉన్నప్పుడు తనకి వెళ్లి ఫుడ్ ఇచ్చి నువ్వు హ్యాపీగా ఉండు, నువ్వు ఈ తప్పు చేయలేదని నాకు తెలుసు అని చెప్పేసి అన్నాడు కదా. బేసికల్ గా మనోడు ఏంటంటే డిపార్ట్మెంట్ లో ఉన్న ప్రతి ఒక్క పోలీస్ కి అలాగే ఫుడ్ వండుకొని వాళ్ళకి తీసుకెళ్లి ఇచ్చి తన కూతురు కేసును తొందరగా డీల్ చేయమని చెప్తూ ఉంటాడు అనమాట. అందులోనూ వైలెంట్ క్రైమ్ ని డీల్ చేసే లేడీ పోలీస్ అవ్వచ్చు, లేకపోతే మామూలు పోలీస్ స్టేషన్ లో ఉండే సెకండ్ హీరో అవ్వచ్చు, వీళ్ళందరికీ ఫుడ్ ఇచ్చేసి అమాయకంగా ఇంటికి వస్తూ ఉంటాడు. కాకపోతే మనోడు ఏంటంటే తన కూతురు ఫోటో ఎదురుగా నుంచొని అందులోనూ విలన్ లాగా మారిపోయి ఒక విషయం చెప్తాడనమాట. పోలీసులు అందరూ ఏమనుకుంటున్నారంటే నువ్వు ఎక్కడున్నావు కనిపెడతావు అని చెప్పేసి అనుకుంటున్నారు, వాళ్ళకంత సీన్ లేదు అని చెప్పేసి నిన్ను ఎవ్వడు కనిపెట్టలేడు అని చెప్పేసి నవ్వుతూ ఉంటాడు. ఇది చూసిన తర్వాత మనకే మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇదిలా ఉంటే మరోవైపు గ్రాసరీ స్టోర్ ఓనర్ కూతురు ఏంటంటే పోలీస్ స్టేషన్ నుంచి ఎవరికి చెప్పా పెట్టకుండా బయటకు వచ్చేసింది కదా, ఆ విజువల్స్ చూపిస్తారు. అంతేకాకుండా పోలీస్ స్టేషన్ లో ఉన్న పోలీసులందరూ ఏంటంటే టీవీలో వస్తున్న న్యూస్ చూస్తూ ఉంటారనమాట. ఎటువంటి ఆధారాలు లేకపోవటం వల్ల అతను క్రిమినల్ కాదు అని చెప్పేసి అందులో చెప్తూ ఉంటారు. ఈ గ్యాప్ లో గ్రాసరీ స్టోర్ ఓనర్ కూతురు ఏం చేస్తుందంటే తప్పించుకొని బయటకు వచ్చేస్తుంది అనమాట. కరెక్ట్ గా అదే సమయంలో తనకి ఇన్స్పెక్టర్ మెసేజ్ చేస్తాడు. ఏంటి నేను పోలీసులు పట్టుకున్నారంట, ఇప్పుడు ప్రస్తుతానికి నువ్వు పోలీస్ స్టేషన్ లో ఉన్నావంట, ఎటువంటి ఇబ్బంది లేదు కదా, మత్తు మొత్తం దిగిపోయిన తర్వాత ప్రశాంతంగా ఇంటికి వెళ్ళి పడుకో అని చెప్పేసి మెసేజ్ చేస్తాడు. దాంతో ఈ స్టోర్ ఓనర్ కూతురికి ఏంటంటే ఇతనికి ఎలా తెలిసిపోయింది అని చెప్పేసి వీడొకడు నా ప్రాణానికి అని చెప్పేసి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మంత్ తాక్కుంటూ ట్రాక్ మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటే తనకి ఏంటంటే మైకంగా అనిపిస్తుంది అనమాట. వెంటనే తాను ఏం చేస్తుందంటే పలానా ప్లేస్ లో ఉన్నాను, నాకు కొంచెం ఇంటికి వెళ్ళడానికి హెల్ప్ చేయమని చెప్పేసి ఇన్స్పెక్టర్ కి మెసేజ్ చేస్తుంది. ఇదిలా ఉంటే మరోవైపు పోలీస్ స్టేషన్ లో ఉన్న హీరో వల్ల పై అధికారిని చూపిస్తారు. బేసికల్ గా ఆయన ఏంటంటే రెస్టారెంట్ కి వెళ్దామని చెప్పేసి అందరినీ రమ్మంటాడు. కాకపోతే సెకండ్ హీరో ఉండడు అనమాట. సరే ఫస్ట్ హీరో నువ్వన్నారా అని చెప్పేసి అంటంతో లేదంటే నాకు వేరే పని ఉందని చెప్పేసి తను నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. మరోవైపు కానిస్టేబుల్ ఏమో లీవ్ వేస్తాడనమాట. దాంతో ఆయన ఏం చేస్తాడంటే స్టేషన్ లో పనిచేసి ఇద్దరిని తీసుకొని తను రెస్టారెంట్ కి బయలుదేరి వెళ్తాడు. మరోవైపు మన కథలో ఫస్ట్ హీరో ఏంటంటే నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. అందులోని హీరోకి ఏంటంటే రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు అప్పుడప్పుడు తనకి కాళ్ళు షివర్ అవ్వటం, తలనొప్పి రావటం ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా. దాంతో ఇప్పుడు కూడా అలాగే వస్తుంది. వెంటనే టాబ్లెట్ వేసుకుంటాడు. అందులోని తనకి గ్రాసరీ స్టోర్ ఓనర్ కూతురు గుర్తొస్తుంది అనమాట. ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళిపోయింది, ఇంటికి జాగ్రత్తగా వెళ్ళిందా లేదా అని చెప్పేసి ఫస్ట్ హీరో ఏంటంటే ఆ అమ్మాయి కాల్ చేస్తాడు. ఆ అమ్మాయి కూడా కాల్ లిఫ్ట్ చేస్తుంది. కాకపోతే ఎదురుగా ఇన్స్పెక్టర్ రావడం వల్ల నేను మళ్ళీ కాల్ చేస్తానని చెప్పేసి కాల్ కట్ చేస్తుంది. ఆ తర్వాత ఓనర్ కూతురు ఏంటంటే ఇన్స్పెక్టర్ ని మీట్ అవుతుంది. మీట్ అయిన తర్వాత ఇద్దరు నడుచుకుంటూ మాట్లాడుకుంటూ వస్తూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో కానిస్టేబుల్ ఏంటంటే ఈ అమ్మాయి పాపం జాగ్రత్తగా ఇంటికి వెళ్తుందా లేదా అని చెప్పేసి ఫాలో చేసుకుంటూ వస్తూ ఉంటాడు అనమాట. సడన్ గా ఇన్స్పెక్టర్ చూడటంతో సర్లే తాను వచ్చాడు కదా అని చెప్పేసి ఈ అమ్మాయి జాగ్రత్తగా ఇంటికి వెళ్తుందని చెప్పేసి తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన మరుక్షణమే గ్రాసరీ స్టోర్ ఓనర్ అక్కడికి వస్తాడు. అందులోనూ తన కూతురు ఇన్స్పెక్టర్ తో నవ్వుతూ మాట్లాడుతూ వెళ్ళటాన్ని తను చూస్తాడనమాట. అందులో ఇన్స్పెక్టర్ ఏంటంటే ఆ అమ్మాయిని అడుగుతాడు, కాదమ్మా ఇంత లేట్ అయిపోయింది కదా, నువ్వు ఇంటికి వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి అంటంతో వెళ్ళాలని నాకు కూడా ఉంది, కాకపోతే మా నాన్న సంగతి నీకు తెలియదు, ఆయన నిద్ర పోయిన తర్వాత ప్రశాంతంగా వెళ్తాను, నేను ఇంట్లోకి వచ్చానన్న సంగతి కూడా ఆయనకు తెలియకూడదని చెప్పేసి ఇన్స్పెక్టర్ తో ఇంకేదో చెప్తూ ఉంటుంది అనమాట. కరెక్ట్ గా అదే సమయంలో ఇదంతా విన్న గ్రాసరీ స్టోర్ ఓనర్ ఏంటంటే పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్తాడు. అలా కొంత సమయం గడిచిన తర్వాత ఓనర్ ని చూపిస్తారు. చూస్తే గ్రాసరీ స్టోర్ ఓనరే తన కన్న కూతుర్ని కాళ్ళు చేతుల్లో కట్టేసి అది కూడా తను అరిస్తే ఆ సౌండ్ బయటికి రాకూడదని చెప్పేసి తన మూతికి టేపేసేస్తాడు. అంతేకాకుండా తానేంటంటే తన కూతురు వైపు క్రూరంగా చూస్తూ ఉంటాడు. దీన్ని బట్టే మనకు అర్థమైపోతుంది ఈ అమ్మాయి 10,000 నరికింది ఎవరో కాదు గ్రోసరీ స్టోర్ ఓనరే అని చెప్పేసి. అందులోనూ తానే తన కూతురు వేలు నరికి కనిపించిన ప్రతి పోలీస్ దగ్గర ఏంటంటే ఓవర్ యాక్టింగ్ చేశాడు అనమాట. నా కూతురు కనిపించకుండా పోయింది, తొందరగా వెతికి పెట్టండి అని చెప్పేసి. కట్ చేస్తే కథ ఇప్పుడు ప్రెజెంట్ కి వస్తుంది. అంటే మన కథలో ఫస్ట్ హీరో సెకండ్ హీరో ఇద్దరు సీరియస్ గా మాట్లాడుకుంటూ ఉన్నారు కదా, అక్కడ స్టోరీ ఓపెన్ అవుతుంది. బేసికల్ గా సెకండ్ హీరో ఏంటంటే ఫస్ట్ హీరోని అడుగుతాడు అనమాట, ఆ కిల్లర్ గాడు ఎవడో నీకు బాగా తెలుసు కాబట్టి ఎవరో చెప్పు అని చెప్పేసి అంటూ ఉంటాడు. కాకపోతే ఫస్ట్ హీరో మాత్రం నవ్వుతూ ఉంటాడు అనమాట. కరెక్ట్ గా అదే సమయంలో ఫస్ట్ హీరోకి గ్రోసరీ స్టోర్ ఓనర్ ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి నాకు సెకండ్ హీరో ఫోన్ నెంబర్ కావాలి అని చెప్పేసి అంటాడు. కాకపోతే
కాకపోతే ఫస్ట్ హీరో ఏమంటాడంటే అతను నా ఎదురుగానే ఉన్నాడు, మాట్లాడు అని చెప్పేసి అంటాడు. దాంతో సెకండ్ హీరో ఫోన్ తీసుకుంటాడు. కానీ గ్రోసరీ స్టోర్ ఓనర్ ఏమంటాడంటే, చూడండి నేను ఎంతో మంది పోలీసులను కలిశాను, నా కూతుర్ని వెతికి పెట్టమని చెప్పి అంటూ ఉన్నాను, కాకపోతే వాళ్ళందరూ పట్టించుకోవట్లేదు, కాబట్టి దయచేసి ఈ కేసుని మీరే ఓన్ గా ఇన్వెస్టిగేట్ చేయండి, మీకు దండం పెడతాను, నా కూతుర్ని వెతికి పెట్టండి అని చెప్పేసి అంటంతో సెకండ్ హీరో ఆ తర్వాత ఫస్ట్ హీరో ఇద్దరు కలిసి గ్రోసరీ స్టోర్ ఓనర్ ఇంటికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత గ్రోసరీ స్టోర్ ఓనర్ ఏంటంటే సెకండ్ హీరో చేయి పట్టుకుని ఏడుస్తూ ఉంటాడు అనమాట. నా కూతుర్ని మీరే ఎలాగైనా పట్టుకోవాలి, ఈ కేసు మీరే ఓన్ గా ఇంట్రోగేట్ చేయాలని చెప్పేసి ఏడుస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో ఫస్ట్ హీరో ఏం చేస్తాడంటే వాష్రూమ్ కి వెళ్తాడు అనమాట. వెళ్ళిన తర్వాత లోపల ఏదో చూసి, అందులోనూ అక్కడ ఉన్న బ్రష్లు అవ్వచ్చు, పక్కనే ఉన్న బకెట్ అవ్వచ్చు, వాటన్నిటిని చూసి హీరో ఏంటంటే ఏదో కంగారు పడిపోతూ ఉంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు సెకండ్ హీరో ఏంటంటే గ్రోసరీ స్టోర్ ఓనర్ కూతురి కేసుని తనకి తానుగా ఇన్వెస్టిగేట్ చేయడానికి ఒప్పుకుంటాడు. అంటే కేసుని ఓన్ గా ఇన్వెస్టిగేట్ చేయడానికి ఒప్పుకుంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో ఫస్ట్ హీరో ఏంటంటే బాత్రూమ్ లోంచి బయటకు వస్తాడు. వచ్చిన తర్వాత హీరో ఏమంటాడంటే, నీ పాటికి నువ్వు కేసు ఇన్వెస్టిగేట్ చేస్తా అని చెప్పేసి అంటున్నావు, ఈ కేసు అసలు మన పోలీస్ స్టేషన్ పరిధిలోకి రాదు, ఇది వైలెంట్ క్రైమ్ వాళ్ళు చూసుకుంటారు, అంటే లేడీ పోలీస్ చూసుకుంటుంది అని చెప్పేసి అంటంతో సెకండ్ హీరో ఏమంటాడంటే, చూడు ఈ అమ్మాయి నీకు బాగా తెలుసు, వాళ్ళ నాన్నగారు నీకు మంచి ఫ్రెండ్, అలాంటిది నువ్వే ఈ కేసుకు అడ్డుపడుతున్నావేంటి, అందులోనూ ఈ అమ్మాయి దొరికితే మనకే మంచిది కదా, ఈ అమ్మాయి కేసులో హంతకులు ఎవరు అని చెప్పేసి ఇన్వెస్టిగేట్ చేస్తే అందులో ఎక్కడ లేడీ పోలీస్ పేరు బయటపడుతుందో అని చెప్పేసి నువ్వు కంగారు పడుతున్నావా అని చెప్పేసి అంటంతో ఫస్ట్ హీరోకి ఏం అర్థం కాదు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి అంటాడు. దాంతో సెకండ్ హీరో ఏమంటాడంటే, చూడు నేను అందరినీ అనుమానిస్తున్నాను కానీ లేడీ పోలీసుని మాత్రం వదిలేశాను, ఎందుకంటే రికార్డ్స్ రూమ్ లో నువ్వు కేసుకు సంబంధించిన ఫైల్స్ పెట్టినప్పుడు అక్కడ ఏమైంది అనే ఫుటేజ్ నేను చెక్ చేస్తున్నప్పుడు ఎవరో ఫుటేజ్ ని అరెస్ట్ చేశారు, సో ఆ వైలెంట్ క్రైమ్ డిపార్ట్మెంట్ లో మెయిన్ ఎవరు లేడీ పోలీసే కదా, ఒకవేళ ఆ అమ్మాయి అరెస్ట్ చేసి ఉండొచ్చు కదా, ఇది కేవలం నా అనుమానం మాత్రమే, ఒకవేళ ఈ అమ్మాయి కేసు ఇన్వెస్టిగేట్ చేసే ప్రాసెస్ లో లేడీ పోలీస్ పేరు బయటకు వచ్చినా ఆశ్చర్యపోని అవసరం లేదు, అందులోనూ నాకు నేనుగా ఆ అమ్మాయి కేసు ఇన్వెస్టిగేట్ చేస్తాను, మెయిన్ గా చేయడానికి కారణం ఏంటంటే ఆ అమ్మాయి వాళ్ళ నాన్న నా చెయ్యి పట్టుకొని మరీ బ్రతిమలాడాడు, కాబట్టి ఏం జరిగినా నేను చూసుకుంటానని చెప్పేసి ఫస్ట్ హీరోకి సౌండ్ లేకుండా చేస్తాడు. ఆ తర్వాత సెకండ్ హీరో కూర్చొని ఆ గ్రోసరీ స్టోర్ ఓనర్ ఏంటంటే ఇన్వెస్టిగేట్ చేస్తుంటాడు అనమాట. చెప్పండి అసలు ఆ రోజు ఏం జరిగింది అని చెప్పేసి అంటంతో ఆయన కూడా చెప్పడం స్టార్ట్ చేస్తాడు. కరెక్ట్ గా 8 గంటలకి, అది కూడా మీ పై అధికారి ఎవరైతే ఉన్నారో ఆయన నాకు ఫోన్ చేశాడు, మనం రెస్టారెంట్ ఓనర్ అమ్మాయి దగ్గరకు వద్దాము, చక్కగా రెస్టారెంట్ లో పార్టీ చేసుకుందాం అని చెప్పేసి నన్ను ఇన్వైట్ చేశాడు, అంతేకాకుండా నాతో పాటు నా కూతురుని కూడా రమ్మని చెప్పి అన్నాడు. కాకపోతే నాకేంటంటే వెళ్ళే ఇంట్రెస్ట్ లేక ఇంట్లోనే ఉన్నాను. కాకపోతే కొంత సమయం గడిచిన తర్వాత కానిస్టేబుల్ మా ఇంటికి వచ్చాడని చెప్పేసి గ్రోసరీ స్టోర్ ఓనర్ సెకండ్ హీరో చెప్తాడు. దాంతో సెకండ్ హీరో ఏమంటాడంటే, కానిస్టేబుల్ కరెక్ట్ గా మీ ఇంటి దగ్గరికి ఎన్నింటికి వచ్చాడని చెప్పేసి అంటంతో 8:33కి వచ్చాడు అని చెప్పేసి అంటాడనమాట. అది కూడా కాల్ హిస్టరీ తీసి. కాకపోతే సెకండ్ హీరోకి ఏం అర్థం కాదు, కాల్ హిస్టరీ ఎందుకు తీశారండి అని చెప్పేసి అంటంతో, ఏం లేదండి కానిస్టేబుల్ వచ్చిన వెంటనే మీ పై అధికారి నాకు కాల్ చేశాడు, అందుకని నేనేంటంటే ఆ కాల్ హిస్టరీ చూసి అందులో టైం చూసి చెప్తున్నానని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత గ్రోసరీ స్టోర్ ఓనర్ ఏమంటాడంటే, నా కూతురు ఎలాగో ఇంటికి వస్తుంది కదా అని చెప్పేసి షాప్కి వెళ్ళిపోయి అక్కడ నేను నా కూతురు కోసం ఒక కర్రీని ప్రిపేర్ చేశాను, ఆ తర్వాత వండి వేసుకొని బయటకు వద్దాం అనుకునే సమయానికి అక్కడికి ఫస్ట్ హీరో కూడా వచ్చాడు. కరెక్ట్ గా నేను తను అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాము, ఎందుకంటే తన ఇల్లు నా ఇల్లు పక్క పక్కనే ఉంటుంది కదా, అందులోను 11:22 మేము ఇద్దరం అక్కడి నుంచి బయలుదేరాము. ఆ తర్వాత నేను ఇంటికి వచ్చాను, కాకపోతే నా కూతురు రూమ్ లాక్ చేసి ఉంది, సర్లే నా కూతురు నిద్రపోతున్నామో అని చెప్పేసి అనుకున్నాను, ఎందుకంటే బేసికల్ గా ఆ టైంలో తను ఎప్పుడు మెలకుగా ఉంటుంది, కాకపోతే డోర్ లాక్ చేసుకునేసరికి తను నిద్రపోతున్నామో అని చెప్పేసి అనుకున్నాను, కాకపోతే నేను చేసిన తప్పు అదే, డోర్ ఓపెన్ చేసి చూస్తూ లోపల నా కూతురు ఉందో లేదో నాకు తెలిసిపోయేది, ఇప్పుడేమో నేను బాధపడుతున్నాను, లేదని తెలిసిన వెంటనే ఆ రోజు సాయంత్రం డిపార్ట్మెంట్ కి వచ్చి కంప్లైంట్ ఇచ్చేవాడిని, అందరూ కలిసి ఎలాగోలా పట్టుకునే వాళ్ళం అని చెప్పేసి ఈ గ్రోసరీ స్టోర్ ఓనర్ ఏంటంటే బాధపడుతూ ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరో కోపం వచ్చేసి, అంటే ఫస్ట్ హీరో కోపం వచ్చేసి ఆ ఓనర్ కూతురుండి రూమ్ డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు సెకండ్ హీరో ఏంటంటే ఇప్పుడు ఏదైతే గ్రోసరీ స్టోర్ ఓనర్ చెప్పాడో ప్రతి దాన్ని అతను ఆల్రెడీ రికార్డ్ చేసుకున్నాడు కదా వాయిస్ లో, సో ప్రతి దాన్ని వింటూ ఉంటాడు అనమాట. అలా వినేటప్పుడు అతను చెప్పిన దాన్ని విజువలైజ్ చేసుకుంటూ ఉంటాడు. మరీ ముఖ్యంగా తన కూతురు ఇంటికి వచ్చింది, అందులోనూ ఇలా మనల్ని పార్టీకి పిలిచారమ్మా వెళ్దామా అని చెప్పేసి అంటంతో ఆ అమ్మాయికి ఏంటంటే వాళ్ళ నాన్న నచ్చడు కదా, అందుకని తానేంటంటే ఏమి చెప్పకుండా అక్కడ నుంచి వెళ్ళిపోయింది అనమాట. కరెక్ట్ గా అదే సమయంలో తనకి పై అధికారి కాల్ చేయటం, తనకేమో ఇంట్రెస్ట్ లేదు పక్క చెప్దాం అంటే, అందులోనూ కానిస్టేబుల్ అయితే డైరెక్ట్ గా తన షాప్ కి వచ్చేసాడు అనమాట. కొంత సమయం గడిచిన తర్వాత అందులోనూ మళ్ళీ ఓనర్ కాల్ చేసి ఏమైంది 8 దాటింది కదా టైం ఇంకా రాలేదండి అని చెప్పేసి అడుగుతాడు. దాంతో గ్రోసరీ స్టోర్ ఓనర్ ఏం చేస్తాడంటే ఇక చేసేదేం లేక వచ్చిన కానిస్టేబుల్ తో తన షాప్ లో తన కూతురు
నిత్యావసర సామాన్లు కింద పడేసి వెళ్ళిపోతుందన్నమాట. వాటిని సదురుకొని వీళ్ళకి కావాల్సిన సరుకు తీసుకొని వీళ్ళిద్దరు కలిసి ఆ రెస్టారెంట్ కి వెళ్తారు. అందులోనూ బాగా మందు కొట్టి 11:22 గంటలకి ఆ షాప్ ఓనర్ ఏంటంటే బయటకు వచ్చాడు. మరీ ముఖ్యంగా తనతో పాటు హీరో కూడా అక్కడ నుంచి బయటకు వచ్చాడు. అది జరిగిందని చెప్పేసి గ్రోసరీ స్టోర్ ఓనర్ మాట్లాడిన ప్రతి ఒక్క మాటని సెకండ్ హీరో మళ్ళీ మళ్ళీ వింటూ ఉంటాడు. అందులోనూ కరెక్ట్ గా అదే సమయంలో ఫస్ట్ హీరో ఏంటంటే స్టోర్ ఓనర్ కూతురు రూమ్ లోకి వెళ్తాడనమాట. అందులోని సెకండ్ హీరో ఏంటంటే స్టోర్ ఓనర్ అడుగుతాడు, మీ కూతురికి సంబంధించిన ఏమైనా వస్తువులు మిస్ అయ్యాయని చెప్పేసి అంటంతో నా కూతురు ఫోన్ కనిపించట్లేదు, అందులోనూ తన దగ్గర ఒక కర్చీఫ్ ఉంటుంది అది కూడా కనిపించట్లేదు అని చెప్పేసి అంటాడు. బేసికల్ గా తనకి ఆ కర్చీఫ్ ఇచ్చింది రెస్టారెంట్ ఓనర్ అమ్మాయి అనమాట. దాంతో మనోడు ఏం చేస్తాడంటే వెళ్ళి మరుసటి రోజు ఆ అమ్మాయిని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత ఎంక్వైరీ చేస్తే ఆ అమ్మాయి ఏముంటుందంటే, అవును నాకు ఆ కర్చీఫ్ బాగా నచ్చింది అందుకనే 2 కొనుక్కున్నాను, కాకపోతే ఆ అమ్మాయి వాళ్ళ నాన్న నా రెస్టారెంట్ కి వస్తూ ఉంటారు, దాంతో ఆ అమ్మాయికి ఇచ్చాను అంతే, అంతకు మించి నాకేం తెలియదు అని చెప్పేసి అంటంతో సెకండ్ హీరో ఏంటంటే ఫస్ట్ హీరో ఇంట్లో ఉన్న బేస్మెంట్ లోపల ఒక టేబుల్ మీద ఒక బ్లడ్ మార్క్ కనిపించింది కదా, ఆ బ్లడ్ మార్క్ ఎవరిది? రెస్టారెంట్ ఓనర్ అమ్మాయి వాళ్ళ అమ్మది. కాకపోతే మీ అమ్మ బ్లడ్ మార్క్ ఫస్ట్ హీరో ఇంట్లో ఉంది అని చెప్పేసి చెప్పకుండా ఇండైరెక్ట్ గా తాను ఏం చెప్తాడంటే, చూడు నువ్వు ఎవరినైతే మంచి వాళ్ళు అని చెప్పేసి నీ చుట్టూ తిప్పుకుంటూ ఉన్నావో వాళ్ళందరూ మంచి వాళ్ళు కాదు, కాబట్టి నువ్వు ఎవరైతే మంచి వాళ్ళు అనుకుంటావో వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి తిరిగి వచ్చేసి తన కారులో కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత మళ్ళీ గ్రోసరీ స్టోర్ ఓనర్ చెప్పిన మాటలన్నీ వింటూ ఉంటాడు. అలా వినేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసికల్ గా ఆ గ్రోసరీ స్టోర్ ఓనర్ ఏంటంటే సెకండ్ హీరో ఏ క్వశ్చన్ అడిగినా సరే చాలా క్యాజువల్ గా సమాధానం చెప్తూ ఉన్నాడు. అందులోనూ ఏదైనా ఫస్ట్ హీరో అడిగితే మాత్రం చాలా అగ్రెసివ్ గా ఫాస్ట్ గా సమాధానం చెప్తూ ఉన్నాడు. దాంతో సెకండ్ హీరోకి డౌట్ వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా రికార్డ్స్ రూమ్ లో ఫైల్స్ మిస్ అయినప్పుడు ఫుటేజ్ డిలీట్ అయింది కదా, కానీ ఆ ఫుటేజ్ డిలీట్ చేయాలన్నా సరే సెపరేట్ గా ఒక రూమ్ లోకి వెళ్ళాలన్నమాట. ఆ రూమ్ లోకి ఎవరు వెళ్ళారు ఎవరు బయటకు వచ్చారని చెప్పేసి ఒక రికార్డ్ ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. దాంతో సెకండ్ హీరో ఏం చేస్తాడంటే ప్రాసిక్యూటర్ కాల్ చేసి ఫుటేజ్ ఏ రోజైతే డిలీట్ అయిపోయిందో ఆ అరెస్ట్ చేసే రూమ్ లోకి ఎవరు వెళ్ళారు ఎవరు బయటకు వచ్చారు మొత్తం ఇన్ఫర్మేషన్ కావాలని చెప్పేసి అంటంతో ప్రాసిక్యూటర్ కూడా సరే అంటాడు. తానేం చేస్తాడంటే డిప్యూటీ కమిషనర్ ని మీట్ అవుతాడనమాట. మీట్ అయిన తర్వాత మీ అబ్బాయి ఇలా అడుగుతున్నాడండి ఏం చేయమంటారు అని చెప్పేసి అంటంతో మొత్తానికి వాడు ఏదో వెతుకుతున్నట్టు ఉన్నాడు, వాడికి హెల్ప్ చేయని చెప్పేసి అంటంతో సరేనండి అని చెప్పేసి అంటాడు. అంతేకాకుండా సార్ మీ అబ్బాయి ఇంతకు ముందు ఇన్స్పెక్టర్ అని చెప్పేసి ఒక అతని గురించి ఎంక్వైరీ చేయమన్నాడు, మొత్తం ఎంక్వైరీ చేశాను, అందులోను 20 సంవత్సరాల క్రితం మీరేంటంటే అక్కడ ఇన్స్పెక్టర్ గా పనిచేశారు, సో మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రం మీ అబ్బాయికి ఇవ్వలేదు అని చెప్పేసి ఈ ప్రాసిక్యూటర్ ఏంటంటే డిప్యూటీ కమిషనర్ దగ్గర మార్కులు కొట్టేస్తూ ఉంటాడు. అందులోను తనని ఇంప్రెస్ చేస్తూ ఉంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు ఇన్స్పెక్టర్ ని చూపిస్తారు. అందులోను లేడీ పొలిటీషియన్ దగ్గరకు వస్తాడు, అంటే వాళ్ళ అమ్మ దగ్గరకు వస్తాడు. వచ్చిన తర్వాత అమ్మ నాకు ఎక్కడే ఉంటే ఈ చనిపోయిన అమ్మాయిలు మిస్ అయిపోయిన అమ్మాయిలు వీళ్ళందరూ నాకు కనిపిస్తున్నారు, నాకు ఏదేదో పాత మెమరీస్ అని గుర్తొస్తున్నాయి, కాబట్టి నేను వెకేషన్ కి వెళ్తానమ్మా అని చెప్పేసి అంటంతో ఆవిడేమంటుందంటే, ఒరే నీకు ఈ కేసు వల్ల ఈ తలనొప్పులన్నీ వస్తూ ఉన్నాయి, అలాంటిది మళ్ళీ హీరో మంచోడు అని చెప్పి ఎందుకు సాక్ష్యం చెప్పావరా అని చెప్పేసి అంటంతో ఇన్స్పెక్టర్ ఏమంటాడంటే హీరో నిజంగానే ఈ హత్యలు చేయలేదు, దీనికి హీరోకి ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటాడు. దాంతో ఆవిడేమంటుందంటే సరే నువ్వు వెకేషన్ కి వెళ్ళిపో అని చెప్పేసి అంటుంది. వెంటనే ఇన్స్పెక్టర్ ఏమంటాడంటే నేను వెళ్తాను, మొబైల్ స్విచ్ ఆఫ్ చేసుకుంటాను, నన్ను ఎవరు డిస్టర్బ్ చేయొద్దని చెప్పేసి అంటాడు. అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కాకపోతే ఇప్పుడు దాకా ఈవిడ తన కొడుకుతో మాట్లాడింది కన్స్ట్రక్షన్ కంపెనీ సీఈఓ వింటాడనమాట, ఎందుకంటే తను అక్కడే ఉంటాడు. అందులోని సీఈఓ ఏమంటాడంటే ఏంటమ్మా మీ ఊడు మాటలు ఏంటంటే వీడే హత్యలు చేశాడా ఏంటి అని చెప్పేసి అంటంతో ఆవిడికి కోపం వచ్చేస్తుంది అనమాట. ఏం మాట్లాడుతున్నావు నా కొడుకు గురించి నువ్వు అని చెప్పేసి. దాంతో సీఈఓ ఏమంటాడంటే సరే సరే నీ జోలి నీ కొడుకు జోలి నేను రాను, కానీ వాడు నా జోలి రానంత వరకు అని చెప్పేసి అంటాడు. సో దీంతో మీకు అర్థమైపోయి ఉంటుంది ఆ ఇన్స్పెక్టర్ దగ్గర ఈ సీఈఓకి సంబంధించింది ఏదో ఉంది అని చెప్పేసి. అందులోను ఇన్స్పెక్టర్ వాళ్ళ అమ్మతో మాట్లాడేటప్పుడు సీఈఓ లోపల దాక్కొని ఉంటాడు తప్ప బయటకు వచ్చి ఇన్స్పెక్టర్ ని పలకరించడు. అందులోను లేడీ పొలిటీషియన్ ఏమంటుందంటే నీ దగ్గర ఇంకా డాష్ క్యామ్ ఫుటేజ్ ఉందా, దయచేసి అది నాకు ఇచ్చేసి దాన్ని వేరేలా ఎడిటింగ్ చేసి నా కొడుకుని నేను కాపాడుకుంటా అని చెప్పేసి అంటంతో సీఈఓ ఏమంటాడంటే లేదు లేదు ఇప్పుడంతా మామూలుగానే ఉంది కదా, అందులోను డిప్యూటీ కమిషనర్ కి తెలియకుండా ఏది చేయకూడదు అని చెప్పేసి అంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు సెకండ్ హీరోని చూపిస్తారు. బేసికల్ గా సెకండ్ హీరో ఏంటి ఆ సీసీ కెమెరా ఫుటేజ్ ని అరెస్ట్ చేసింది ఎవరు అని చెప్పేసి ఫుటేజ్ ని అరెస్ట్ చేసే రూమ్ లోకి ఎవరు వెళ్ళారు అని చెప్పేసి ప్రాసిక్యూటర్ ని లిస్ట్ బయటికి తీయమంటాడు కదా, ఆ లిస్ట్ వస్తుందన్నమాట. చూస్తే అందులో వీళ్ళ పై అధికారి ఉంటాడనమాట. దాంతో సెకండ్ హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. వెంటనే ఆయన వెళ్ళి అడుగుతాడనమాట, ఇలా మీరేనా సీసీ కెమెరా ఫుటేజ్ ని అరెస్ట్ చేశారు అని చెప్పేసి అనడంతో ఆయన ఏమంటాడంటే అవును నేనే. అందులోనూ ఫస్ట్ హీరో ఏంటి ఇంపార్టెంట్ కేస్ ఫైల్స్ కోసం లోపలికి వెళ్ళాడు, మన డిపార్ట్మెంట్ లో వాళ్ళకి మనం సహకరించుకోవాలి కదా, అందులోనూ మనోడేమన్నా
లోపలికి వెళ్ళి ఆడుకుంటున్నాడా, మనకి హెల్ప్ చేయడానికే కదా, తన ఉద్యోగం తను చేస్తున్నాడు, ఈ విషయం వైలెన్స్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలియకూడదని చెప్పేసి అరెస్ట్ చేశాను అని చెప్పేసి అనడంతో సెకండ్ హీరోకి ఫ్యూజులు ఎగిరిపోతాయి అనమాట. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి ఫస్ట్ హీరో వస్తాడు. ఫస్ట్ హీరోని చూసిన తర్వాత సెకండ్ హీరో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ హీరో ఏంటంటే తన పై అధికారిని అడుగుతాడు అనమాట. కాదండి, నేను డిలీట్ చేయమన్నాను, మీరు డిలీట్ చేశారు, బట్ ఎందుకు చేయమన్నానో మీరు నన్ను ఇంకా అడగలేదు, మీరు అడగరా అని చెప్పేసి అనడంతో ఆయన ఏమంటాడంటే నీకు ఫ్యూచర్ లో ఏదైనా హెల్ప్ కావాలంటే చెప్పు అని చెప్పేసి అంటాడు తప్ప ఇది ఎందుకు చేసావు అని చెప్పేసి క్వశ్చన్ చేయడు. ఇదిలో ఉంటే మరోవైపు ఒక డాష్ క్యామ్ ఫుటేజ్ ని లేడీ పొలిటీషియన్ సీఈఓ దగ్గర నుంచి తీసుకుంటా అని చెప్పేసి అడిగింది కదా, ఆయన కూడా ఇవ్వన్నాడు కదా, కాకపోతే చివరికి ఇచ్చేస్తాడు. అందులో ఏముంటుందంటే గ్రోసరీ స్టోర్ ఓనర్ కూతురేంటి ఇన్స్పెక్టర్ తో నవ్వుకుంటూ వెళ్ళింది కదా మాట్లాడుకుంటూ, కాకపోతే దానికంటే ముందు ఆ ఓనర్ కూతుర్ని కానిస్టేబుల్ ఫాలో చేసుకుంటూ వెళ్ళాడు కదా, ఆ తర్వాత ఆమె మాయమైపోయింది. సో మధ్యలో ఏంటంటే కేవలం కానిస్టేబుల్ అమ్మాయిని ఫాలో చేసిన వీడియో మాత్రమే రికార్డ్ అవుతుంది అందులో. దాంతో పోలీసులు ఏం చేస్తారంటే ఈ కానిస్టేబుల్ ని పోలీస్ స్టేషన్ కి వెళ్లి మరీ అరెస్ట్ చేస్తారు. అలా అరెస్ట్ చేసి తీసుకెళ్లేటప్పుడు సడన్ గా ఫస్ట్ హీరో అక్కడికి వస్తాడనమాట. వచ్చిన తర్వాత నువ్వేం కంగారు పడకు, నీకు ఏదైతే తెలుసో దాన్ని మాత్రమే చెప్పని చెప్పేసి అంటాడు. మరోవైపు ఈ వైలెంట్ క్రైమ్ డిపార్ట్మెంట్ లో కానిస్టేబుల్ వాళ్ళ అక్క అంటే లేడీ పోలీస్ ఉంది కదా, ఆవిడ్ని కూడా ఈ కేసును హ్యాండిల్ చేయడానికి వీల్లేదు అని చెప్పేసి అంటారు. మరోవైపు కానిస్టేబుల్ ని ఇంటర్గేట్ చేస్తూ ఉంటారు. కానిస్టేబుల్ కూడా చెప్తాడనమాట, ఆ అమ్మాయి సేఫ్టీ కోసం ఫాలో చేసుకుంటూ వెళ్ళాను, కాకపోతే మధ్యలో ఇన్స్పెక్టర్ వచ్చాడు, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ వెళ్తుంటే నేను అక్కడ నుంచి వెళ్ళిపోయాను అని చెప్పేసి ఈ కానిస్టేబుల్ ఇన్స్పెక్టర్ ని బుక్ చేస్తాడనమాట. వెంటనే ఫస్ట్ హీరో ఏం చేస్తాడంటే ఇన్స్పెక్టర్ కోసం అని చెప్పేసి రికార్డ్స్ రూమ్ కి వెళ్తాడనమాట. కాకపోతే అక్కడికి వెళ్ళి చూస్తే ఇన్స్పెక్టర్ కనిపించడు, ఎందుకంటే మనోడు వెకేషన్ కి వెళ్ళాడు కదా అందుకని కనిపించడు. అందులోనూ మొబైల్ స్విచ్ ఆఫ్ అనమాట. ఆ తర్వాత వీళ్ళందరూ కలిసి అంటే పై అధికారి లేడీ పోలీసు వీళ్ళందరూ కలిసి రెస్టారెంట్ కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత లేడీ పోలీస్ ఏంటంటే బాధపడుతూ ఉంటుంది అనమాట, నా తమ్ముడికి ఎటువంటి సంబంధం లేదు, ఆ రోజు ఆ అమ్మాయి ఇన్స్పెక్టర్ ని కలిసిన తర్వాత నా తమ్ముడు అక్కడి నుంచి వచ్చేసాడు, మొత్తానికి ఇన్స్పెక్టర్ కిల్లర్ అయి ఉంటాడు అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఆ అమ్మాయి కూడా బాధపడుతూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి గ్రోసరీ స్టోర్ ఓనర్ వస్తాడనమాట. అది కూడా బయట ఉండి చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత లోపలికి వస్తాడు. వచ్చిన తర్వాత ఈ లేడీ పోలీస్ ఏం చేస్తుందంటే ఈ గ్రోసరీ స్టోర్ ఓనర్ ని పట్టుకొని దయచేసి నన్ను అపార్థం చేసుకో, మాకు నా తమ్ముడికి ఏం తెలియదు, నాకు తెలిసినంత వరకు ఇదంతా ఇన్స్పెక్టర్ చేసుంటాడు అని చెప్పేసి తనని పట్టుకొని బాధపడుతూ ఉంటుంది. ఇదంతా చూసిన తర్వాత ఫస్ట్ హీరో ఏం చేస్తాడంటే అక్కడ నుంచి బయటకు వచ్చేస్తాడు. అంతేకాకుండా ఒక సందు చివర ఒక అట్ట బాక్స్ ఉంటుంది, దాన్ని ఓపెన్ చేస్తాడు. ఇదిలా ఉంటే మరోవైపు సెకండ్ హీరో ఏం చేస్తాడంటే వేరే కానిస్టేబుల్ తో కలిసి పెట్రోలింగ్ కి వెళ్తూ ఉంటాడు. అంతేకాకుండా అందరికి తెలుస్తుంది అనమాట ఇలా గ్రోసరీ స్టోర్ ఓనర్ కూతురు ఫోన్ మిస్ అయిపోయింది, కాకపోతే ఆ ఫోన్ ఏ క్షణంలోనైనా సరే ఆన్ అవ్వచ్చు, ఆన్ అయిన తర్వాత లొకేషన్ ని ట్రేస్ చేయొచ్చు అని చెప్పేసి. కాకపోతే సడన్ గా ఆ అమ్మాయి ఫోన్ ఆన్ అవుతుంది. మరోవైపు ఈ అమ్మాయి వాళ్ళ నాన్న అంటే గ్రోసరీ స్టోర్ ఓనర్ కి ఒక మెసేజ్ వస్తుంది అనమాట. ఆ మెసేజ్ చూసి తను స్టన్ అయిపోతాడు. చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఆ మెసేజ్ ని చూసి ఆశ్చర్యపోతారు. కరెక్ట్ గా అదే సమయంలో ఫస్ట్ హీరో ఏంటంటే రెస్టారెంట్ లోపలికి వస్తాడనమాట. వచ్చిన తర్వాత ఏమైంది మీ అందరూ అలా ఉన్నారని చెప్పేసి గ్రోసరీ స్టోర్ ఓనర్ చేతిలో ఉన్న ఫోన్ చూస్తాడు, అందులో ఉన్న మెసేజ్ చూస్తాడు. తాను కూడా స్టన్ అయిపోతాడు అనమాట. ఇదిలా ఉంటే మరోవైపు ఇప్పుడు ఆ అమ్మాయి ఫోన్ ఆన్ అయింది కదా, దాంతో లొకేషన్ ట్రేస్ చేద్దామని చూస్తే మళ్ళీ వెంటనే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. కాకపోతే ఇప్పుడు అమ్మాయి ఎక్కడుందో కనిపెట్టలేకపోతారు, అందులోనూ ఏ ఏరియాలో ఉందో దాన్ని మాత్రం కనిపెడతారు. ఆ తర్వాత సెకండ్ హీరో ఏం చేస్తాడంటే పక్కనే ఉన్న రెస్టారెంట్ కి వస్తాడు. అంటే ఫస్ట్ హీరో ఏదైతే రెస్టారెంట్ లో ఉన్నాడో ఆ రెస్టారెంట్ కి వస్తాడు. వచ్చిన తర్వాత ఫస్ట్ హీరో షాక్ అయిపోయి కూర్చోవడం చూసి సెకండ్ హీరో అడుగుతాడు ఏమైంది అని చెప్పేసి. చూడు అని చెప్పేసి చేతిలో ఉన్న ఫోన్ ఇస్తాడు. ఆ ఫోన్ లో ఉన్న మెసేజ్ చూసి సెకండ్ హీరో స్టన్ అయిపోతాడు. అందులో ఏముంటుందంటే నాన్న నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోనాన్న అని చెప్పేసి మెసేజ్ వస్తుంది. అది కూడా తన కూతురు ఫోన్ నుంచి. దాంతో సెకండ్ హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అంటే ఇప్పటికీ ఆ అమ్మాయి ఇంకా బతికే ఉంది, ఆ అమ్మాయి దొంగతనంగా వాళ్ళ నాన్నకి మెసేజ్ చేసింది అని చెప్పేసి సెకండ్ హీరోకి అర్థం అవుతుంది. ఇంతటితో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి, మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. అంతేకాకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.